మనసులోని మాట తెలుసుకుందామని చెప్పేసి సైకాలజిస్ట్ నుంచి ఇంటర్వ్యూ రోల్లోకి వచ్చాను. సో మొదటిసారిగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్న ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్న కొండ రాఘవరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం సార్. నమస్తే సార్, నేను మీ ఇంటర్వ్యూలు ఒక 4-5 ఇంటర్వ్యూలు చూశాను. చూసినప్పుడు నాకు మీరు మాట్లాడే మాటల్లో ఒక ఆవేదన నాకు కనిపించింది. అందుకనే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు వైఎస్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉన్న మీరు ఎందుకంత ఆవేదన చెందుతున్నారు? ఒకటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానించేటోళ్ళు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, ఈవెన్ కన్నడ వాళ్ళు కావచ్చు, తమిళన్లు కావచ్చు, అభిమానించేటోళ్ళు కొన్ని కోట్ల సంఖ్యలో. ఎస్, నేను అభిమానించేటోళ్ళ దాంట్లో ఒక అభిమానిగానే కాకుండా రాజశేఖర రెడ్డి గారంటే ఒక భక్తుని అనేటటువంటి ముద్ర నా మీద పడ్డది. నా మనసులో అదే ఉంది. అభిమాని వేరు, రాజకీయ గురువు అనడం వేరు, రాజకీయ ఫాలోవర్ కావడం వేరు. ఒక భక్తునిగా ఉండడము అది చాలా మనసుతోటి కూడుకున్నటువంటి వ్యవహారం. ఎస్, అందులో పూర్తిగా నాకు రాజశేఖర రెడ్డి గారంటే అభిమానము, ప్రేమ, భక్తి వాటన్నిటితోటి కూడుకున్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా మీరు ఆ పదం నేను విన్నాను. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను రాజశేఖర రెడ్డి భక్తుడిని అని చెప్పారు. మీరు కేవీ కొండారెడ్డి గారి మనవడు, చెన్నారెడ్డి గారికి దగ్గర బంధువు, అంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ వచ్చింది మీరు వైఎస్ గారికి అంత తీవ్రమైన అభిమానిగా, భక్తుడిగా మారడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనిపించింది. ఎందుకనంటే మీరు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను ఎప్పుడూ వైఎస్ గారి దగ్గర నుంచి ₹1 ప్రయోజనం కూడా పొందలేదు. వాస్తవం. రైట్. ఏ ప్రయోజనం పొందకుండా అసలు అంత తీవ్రమైన అభిమానిగా మారడానికి మీకు ఏది మిమ్మల్ని అలా మార్చింది? నేను మొట్టమొదట డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి బంధువైన, మా దగ్గరి సమీప బంధువైన నేను భక్తునిగానే ఉన్నా. ఆయన తర్వాత నేను ఆయన దగ్గర ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీ అన్నా, రాజశేఖర రెడ్డి గారి ఆకారం అన్నా, ఆయన ధోతి కట్టడము, పలకరింపు, వీటి ముగ్ధునైపోయింది నేను. ఓకే. చాలాసార్లు చెన్నారెడ్డి గారి ఎంబడి చెన్నారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి కొన్ని విభేదాలున్నా నా మనసులో పడ ఎక్కడనో అరే రాజశేఖర రెడ్డి గారి భక్తుని ఉంటే బాగుంటుండే అని అనిపించేది. ఏ రోజైతే 1989లో డాక్టర్ చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఫామ్స్ నేను ఆనరీ సెక్రటరీ ఉండి, సహాయకుని ఉండి చెన్నారెడ్డి గారికి అందరి బీఫామ్లు నువ్వే ఇచ్చేసే రాఘవ, పి జనార్దన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే మాత్రం మీరు నా దగ్గర తీసుకురమ్మని నేను లిఫ్ట్లో తీసుకెళ్తున్నా. ఏమయ్యా రాఘవ ఎన్ని రోజులు మీ మామ దగ్గర చేస్తావయ్యా, రా అన్నాడు అంతే. దాని తర్వాత ఎన్నికలైనాయి, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. 11 నెలలని ఆయన దిగిపోవాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా. ఆ క్షణం నుండి ఈ రోజు వరకు ఒక భక్తునిగానే మిగిలిపోయాను నేను. సరే, చెన్నారెడ్డి గారు నాకు ఎంత సాయం చేసిండు, ఎంత దగ్గర నాకు ఉంచుకున్నది, దగ్గర పెట్టుకున్నది నాకు తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద అటువంటి అపారమైనటువంటి ఒక ప్రేమ పెరిగింది. అది ఎందుకు అనేది ప్రశ్న. నేను అనేది ఆయన వ్యక్తిత్వం నచ్చిందా, ఆయన ప్రవర్తన నచ్చిందా, ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం నచ్చిందా, లేకపోతే ఆయన నాయకత్వం నచ్చిందా, ఏది నచ్చి మీరు ఆయనకు భక్తుడిగా మారారు? ఇప్పుడు ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారు ఎట్లా నచ్చిండని చెప్పడానికి ఒక 1000 ఉదాహరణలు నా దగ్గర. ఓకే, కొన్ని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏ సంబంధాలు ఉందని చెప్పి 700 పై చిలుకు అసూలు బాసి చెప్పండి. నేనన్నా ఒక రాజకీయ నాయకుడిని, రాజకీయ కుటుంబంలో పుట్టినోడిని, రాజశేఖర రెడ్డి గారంటే ప్రేమిస్తున్నా. 700 పై చిలుకు రక్త సంబంధాలు లేవు, దగ్గర బంధువులు గారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు గారు, 24 గంటలు నా ఆత్మ అని చెప్పుకునేటటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ కనీసం హార్ట్ అటాక్ కూడా రాలేదు. 740 మంది పై చిలుకు అసూలు వాసిరు. ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రశ్న ఇస్తాం? ఇక నాది కూడా గదే ప్రశ్న, జవాబు గదే. అంటే ఇప్పుడు
ఒక కామన్ మ్యాన్ వేరు సార్. కామన్ మ్యాన్ ఏంటంటే ఒక నాయకుడు, ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఈయన వల్ల మా జీవితం ఆరోగ్యశ్రీనో ఇంకొకటో నాకు మేలు జరుగుతుంది, నాకు మా బంధువులకు మేలు జరిగింది, ఇలాంటి వ్యక్తి నాయకుడు మరణిస్తే మన జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయనే ఒక బాధతోనూ లేకుంటే ఆవేదనతోనూ కొంచెంమంది చనిపోయారు. కదనలేని వాస్తవం. కానీ మీరు అలా కాదు, మీరు దగ్గరగా ఉన్న వ్యక్తి, దగ్గరగా చూశారు. అంతకుముందే మీకు రాజశేఖర్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంత అభిమానం రావడానికి ఏది మీకు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది? ఒక్కటే ఆయన దగ్గర ఉన్నది పలకరింపు. అది నేను అడుగుతుంది. పలకరింపు. ఒక్కసారి పలకరించిందంటే ఒక 6 నెలల వరకు మళ్ళీ మాట్లాడుకున్నా పర్లేదు అనిపిస్తుంది. అటువంటి రాజకీయ నాయకుని నా జీవితంలో చూడలే. మరి చెన్నారెడ్డి గారి దగ్గర కూడా నేనున్నా, కానీ ఇంత ఆప్యాయతగా ఎవరైనా వచ్చిన పలకరించే విషయం కావచ్చు, దగ్గరికి తీసుకునే విషయం కావచ్చు, వీటన్నిటికీ నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయినా. నేను ఎగ్జాంపుల్ అంటే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు నాదొక చిన్న గృహప్రవేశం అయింది. ఆ గృహప్రవేశానికి 29 మే మా చిన్న అబ్బాయి బర్త్డే. ఆ రోజే రావాలి తను, ఇంచుమించు 1996. నాకు 1 డే బిఫోర్ చెప్పిండు, రాఘవ నేను రాకుంటే గృహప్రవేశాన్ని పోస్ట్ పోన్ చేస్తావు, అది చెయ్యకూడదు, మీ బంధువులతోటి గృహప్రవేశం చేసేసుకో, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నేను మీ దగ్గరకు వస్తా రాఘవ అని చెప్పిండు. కారణం కూడా చెప్పిండు, నాకు ఒకటి పొలిటికల్ ఇబ్బంది ఉంది, నేను కోర్టుకు తప్పకుండా పోవాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది పొలిటికల్ది అని చెప్పిండు. నేను మళ్ళీ రెండోసారి కూడా లాంఛనంగా పిలవాలని చెప్పి నేను మా మిస్సెస్ ఇద్దరం పోయినాం. పేపర్ చదువుతా ఉండు మార్నింగ్. నన్ను చూడగానే వాట్ రాఘవ హౌ ఆర్ యూ అన్నాడు. వెనక మా మిస్సెస్ చూసాను, టక్కున లేచిన పడ్డాడు. ఏంది రాఘవ, నేను వస్తానా కదా, మళ్ళీ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినావు? డైనింగ్ టేబుల్ కాడికి పోయినాం, బ్రేక్ఫాస్ట్ చేసినాం. మీరే కాదు జగన్ గారు కూడా రావాలి, జగన్ కూడా రావాలని చెప్పిన. నువ్వే పిలువు వస్తాడు అని బాబు అనే వరకు ఆయన కిందికి వచ్చిండు. ఆయన తీసుకొని వచ్చిండు. కరెక్ట్ 3 నుంచి 4 గంటలు మా ఫ్యామిలీ మెంబర్స్, రామచంద్రరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ అన్న, ఇంచుమించు 3 నుంచి 4 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక భక్తుని ఇంటికి పోయి అంతసేపు స్పేర్ చేయరు. ఇవన్నీ ఒక్కటి అనేది కాదు, అనేక కారణాలున్నాయి. అందుకు ఆయన అంటే నేను ఇష్టపడుతున్నా, అభిమానిస్తున్నా, భక్తునిగా ఉన్నా. సరే చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటారు, ఏంది ఇంత పిచ్చేంది అని. ఆయన నేను ఒక్కనే కాదు, తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ఇవాళ మంత్రుల ఇళ్లలో, ఇప్పుడున్న మంత్రుల ఇళ్లలో దేవుని రూమ్ లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి, సరే వాళ్ళ మంత్రులు అయినందుకు పెట్టుకోవచ్చు, ఎమ్మెల్యే అయినందుకు పెట్టుకోవచ్చు, రాజకీయంగా ఏమైనా సంపాదించుకున్నందుకు పెట్టుకోవచ్చు. అనేక మంది 175% ఇళ్లలో ఇవాళ తెలంగాణ ఇళ్లలో ఏ ఇంటికి పోయినా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది ఇంట్లో. అట్లా ఆయన అభిమానించడం లోపల కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడు ఇంకెక్కువ అభిమానిస్తాను. నాకు ఒకసారి నచ్చిండు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయింది. నేను ఇందిరాగాంధీ గారిని ఒక్కసారి చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు వచ్చినారు. మా అన్నగారు ఎమ్మెల్యేకి పడితే ఎన్నికలప్పుడు వచ్చింది. అప్పుడు ఒక్కసారి చూసినాం. ఆమె చనిపోతే 3 రోజుల తర్వాత ఖననం చేశారు. 3 రోజులు నేను భోంచేయాలి. అంటే నాకు కూడా కొంత మానవత్వం ఉంది. ఇప్పుడు మానవత్వం ఉండి హ్యుమానిటీ ఉన్న వ్యక్తులకు కారణాలు చెప్పే పరిస్థితి ఉండదు. మన ఊసర వెళ్ళలేక రంగులు మార్చి పొద్దునో పార్టీ, పొద్దుకో పార్టీ, ఎల్లుండో పార్టీ, ఈరోజు ఈ రాజకీయ నాయకుడిని దేవుడని, తెల్లారు ఇంకో రాజకీయ నాయకుడు దేవుడు అనేటటువంటి వాళ్ళతోటి, అరే ఏమన్నా ఆయన ఇంత నువ్వు పెద్దగా ఓడుతున్నవేందని అడిగితే వాళ్ళ దగ్గర జవాబు ఉంటుంది. కానీ అది అట్లా కాదు. మనసా వాచా కర్మన ఆ కుటుంబం అన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా, విజయమ్మ గారన్నా, రాజారెడ్డి గారన్నా నాకు అభిమానం. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి శైలికి జగన్మోహన్ రెడ్డి గారి శైలికి తేడా ఏముంది? ఒకటి, రాజశేఖర రెడ్డి గారితోటి ఈ భూ ప్రపంచంలో కూడా ఎవరిని కూడా కంపేర్ చేయలేం. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సుమారుగా నాకు తెలిసి 27 సంవత్సరాల క్రితం అనుకుంటాం
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ 22. ఓకే. ఆయనకు బాగా కావలసిన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎవరికో మనకు దగ్గరకు సంబంధం ఉన్నటువంటి నన్ను గుర్తుపట్టే వ్యక్తి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది ఉంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఓకే. ఎవరినో పిలిపించి బాబా వాళ్ళని రమ్మను, సెటిల్ చేసుకోమను, మా అమ్మమ్మ ఊరు అది, ఆ ఇచ్చేది ఇచ్చేయాలని చెప్తే వాళ్ళు అన్నారట, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు కదా, మేము రాజశేఖర రెడ్డి గారి మనుషులం, మా కొండా రాఘవరెడ్డి గుర్తు అన్నారట. అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కృష్ణమూర్తి అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్, కృష్ణమూర్తి అన్న రాఘవరెడ్డి అంకుల్ మనం కలవాలి, ఎక్కడ కలుద్దాము అన్నాడు. నేను ఫోన్ చేస్తా సార్ అని ఫోన్ చేశాను. నేను అప్పుడే రమ్మనొచ్చు, నేను వస్తున్నా రాఘవన్న అంకుల్ ఏడికి రావాలి అన్నాడు. లేదు బాబు నేనే ఇంటికి వస్తా అని చెప్తే రేపు మార్నింగ్ రండి అన్నాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించాడు, ఒక చిన్న రూమ్లో కూర్చున్నాను. సరే మన అమ్మమ్మ వాళ్ళ ఊరు రాఘవన్న, ఒకవేళ వీళ్ళు ఇవ్వకుండా మనమని ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు చాలా బీదోళ్ళు అన్నాడు. అంటే వాళ్ళ 23వ సంవత్సరము వాళ్ళ ఊరతనికి అవసరం వస్తే నన్ను పిలిపించి మాట్లాడే సెటిల్మెంట్ చేసిండంటే ఆ వ్యక్తి ఎంత ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు చెప్పండి. మరి పత్రికల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, జగన్ అసలు చాలా అహంభావి, అహంకారి, ఎవరిని లెక్క చేయడు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా సారని పిలవమని చెప్తారు, వాళ్ళ ఇగో దెబ్బ కొడతాడు, ఇది చాలా ఈ ప్రచారం చాలా జరుగుతుంది. ఇవన్నీ బక్వాజ్ ముచ్చట్లే. నేను చెప్తున్నా కదా, ఆయన కంటే 1 సంవత్సరం పెద్దగా ఉన్న అటెండర్ అయినా పర్లేదు అన్న అని పిలుస్తాడు. ఆయన కంటే 6 రోజులు 10 రోజులు చిన్నోడైనా పర్లేదు పేరు పెట్టి పిలుస్తాడు. ఓకే. వయసుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, పదవికి అసలు ఇంపార్టెంట్ లేదు. ఓకే. కొన్ని 100 సార్లు చూసి నేను ఓకే ఆయన దగ్గర పోయి కూర్చున్నప్పుడు అటెండర్ పిలిచి అన్నా 2 ఛాయలు తీసుకురావే. ఓకే. అది వద్దు. మరి ఇప్పుడు ఈ ప్రచారం ఎందుకు సార్? ఇప్పుడు చాలా మంది ఎక్కువ ప్రచారం చేస్తుంది ఏంటంటే, జగన్ అహంకారి, తనకంటే వయసులో పెద్దన్నా కానీ సార్ అని పిలవాల్సిందే ఆయన్ని, అలా లేకపోతే ఆయన సహించలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లెమ్మ తప్ప వేరే పదాలు ఆయన దగ్గర వాడాడు. ఆయన దగ్గర ఉండేవి. అందరు ఎవరైనా కానీ అన్న నన్న అంటాడు, చెల్లెని చెల్లె అంటాడు చిన్నోళ్ళు అయితే. ఇవాళ ఒకటి బాగా గుర్తుంచుకోండి విశ్వేష్ గారు, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే అసలు బాసిన కుటుంబాలను నేను నా కుటుంబంలో కలుపుకుంటా అని చెప్పి నల్ల కాలువలో ఇచ్చిన మాట గురించి ఎన్ని కష్టాలు పడ్డాడండి. అవును. అహంకారి అయితే కష్టాలు పడతాడా? అంటే అది కూడా తన మాట నెగ్గాలి అనే ఒక నెగ్గాలంటే మాట ఇచ్చిన తర్వాత ఇలా కొందరు అన్నారు, తెలంగాణ మాట ఇచ్చిర్రు, గొంగడి గోషి కట్టుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆంధ్రలో పోయి మాటిస్తారు. అది రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ కాదు. రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ అంటే మాటిస్తే మాట దప్పొద్దు, మడమ దిప్పొద్దు. అది ఎన్నైనా కష్టాలు రాని, అది ఫైనాన్షియల్ గానా, భక్తుని గానా, రాజకీయంగానా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకకు మరి చూడలే. 1.5% తోటి ఓడిపోయిన రోజు కూడా మీరు కొట్టిర్రు, మేము తీసుకున్నాం, మేము కొడతాం, మా అవకాశం వచ్చినప్పుడు కొడతాం అంతే. దానికి కారణాలు ఎతకలేదు. అయ్యా నేను అది పొరపాటు జరిగిందో అది ఏం లేదు, మళ్ళీ వెనక మళ్ళీ చూసేది లేదు. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా ఆయన ఒకటే దారి, చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని నా జీవితంలో నేను 60 సంవత్సరాలు మరి చెన్నారెడ్డి గారిని చూసినా, కన్షీరామ్ గారిని చూసినా, కేసీఆర్ గారిని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, వీళ్ళందరూ డైరెక్ట్ ఎన్నికలలో పాల్గొన్నోళ్ళు. అవును అవును అవును. కానీ ఇటువంటి నాయకుడు ప్రజల గురించి ఆరాటపడే నాయకుడు ఏముంది చెప్పండి? ప్రజల గురించా, పదవి గురించా? ఏం పదవి? ఇప్పుడు నాడు నేడు పెట్టిండు, స్కూళ్లకు కొన్ని వేల కోట్లు, ఇంచుమించు నాకు తెలిసి 10,000 కోట్ల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టాడు. అవును. ఆ పిల్లలు వచ్చి ఓట్లు వేస్తారా? పేరెంట్స్ అది వాళ్ళు భోజనం పెడితే ఓట్లు వేస్తారా? ఇప్పుడు ఒకవేళ నీకు సంక్షేమము అభివృద్ధి చేద్దామని ఆలోచన లేకపోతే పసుపు కుంకుమలు సరిపోవా? పసుపు కుంకుమ ఓడిపోయాడు కదా ఆయన. అదే మరి చెప్తే ఎన్నికల ముందు పసుపు కుంకుమలు సరిపోతాయి, ఆయన అట్లా కాదు. చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినా నాతోటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే ముందు స్పష్టంగా మాతోటి గంటల కమానం. తెలంగాణలో పార్టీ ఉండే 2014 కంటే ముందు, 14 తర్వాత కూడా మాతోటి ఎన్నిసార్లు మాట్లాడినా
రాఘవన్న ఒక మనిషి అప్పుల పాలు కావడానికి 2-3 కారణాలు ఉంటాయి రాఘవన్న. ఒకటి వైద్యం, విద్య, రెండవది విద్య. ఇవాళ రేపు చదువుకోవాలంటే చదువు కొనవలసి వస్తుంది. చదువుకోవడం కాదు, చదువు కొనాలి. ఈ రెండింటిని గిట్ట మనము మంచి మార్గంలో తీసుకపోతే గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది రాఘవన్న అని చెప్పి కొన్ని వందల సార్లు. ఇప్పుడు ఒకటి మనిషి ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన బిహేవియర్ ఏంది అనేది తెలుసుకోవాలంటే చాలా అవసరం లేదు. అవును, ఏం కనివిని ఎరగని రీతిలో 17 హాస్పిటల్స్, ఉద్దానంలో హాస్పిటల్, ఎంతోమంది పోయి కన్నీరు గాచి వచ్చిన ఉన్నారు, ఆడ ఏదో రకమైనటువంటి గప్పాలు కొట్టి వచ్చిన ఉన్నారు తప్ప మాట మీద నిలబడి 2-3 సంవత్సరాల లోపల ఆడ రీసెర్చ్ సెంటరే పెట్టిండంటే అది ఒక కళ. కొన్ని దశాబ్దాల ప్రయత్నం అది.